రోజు అడవిలో ఒక పెద్ద డైనోసార్ మరో చిన్న డైనోసార్ని వెంటాడుతున్నాడు. పక్కనే ఉన్న రైతు ఇది చూసి వెంటనే పరుగెత్తి వెళ్లి చిన్న డైనోసార్ను కాపాడాడు. పెద్ద డైనోసార్ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజునుంచి చిన్న డైనోసార్కు రైతుతో స్నేహమేర్పడింది. కొన్ని రోజుల తర్వాత రైతు డైనోసార్తో కలిసి పొలాన్ని దున్నడం ప్రారంభించాడు. డైనోసార్ బలంగా నడుస్తూ ఎద్దుల్లా దున్నెను లాగుతుండగా రైతు నేలను అడ్డుగీతరుగా సరిచేస్తున్నాడు. పొలం దున్నిన తర్వాత రైతు విత్తనాలు వేశాడు. ఇద్దరూ కలిసి ప్రతిరోజూ వాటికి నీళ్లు పోసేవారు. కొద్ది రోజుల్లోనే విత్తనాల్నుంచి చిన్న మొలకలు బయటకు వచ్చాయి. రోజుకో రోజు మొక్కలు పెద్దవై పచ్చగా పెరిగాయి. ఈ మధ్యలో డైనోసార్ ఒక చిన్న బిడ్డకు జన్మనిచ్చింది. రైతు, డైనోసార్ రెండూ చాలా సంతోషించారు. కొన్ని నెలలు గడవగానే పంట కోతకు సిద్ధమైంది. రైతు పంటను కోసి ఒక పెద్ద ట్రాలీలో వేశాడు. రైతుతో కలిసి డైనోసార్ ఆ ట్రాలీని మార్కెట్కి లాగింది. మార్కెట్లో పంటను అమ్మి మంచి డబ్బు సంపాదించారు. ఇద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక రైతు నవ్వుతూ అన్నాడు, అందరూ సంతోషంగా ఉన్నారు, కాని నేను మాత్రం సంతోషంగా లేను. ఎందుకంటే ఇంకా ఎవ్వరూ నన్ను సబ్స్క్రైబ్ చేయలేదు.